లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, తన అక్కయిన జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత. ఒకసారి ఇద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది, ఎవరు అందంగా ఉంటారో అని. ఈ విషయంపై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు. అలా అనుకునేదే తడుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అతడి ముందుకెళ్ళి నిల్చుని తామిద్దరిలో ఎవరు గొప్పో, ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని చెప్పాడు. ఐశ్వర్య దేవత, దరిద్ర దేవతలు ఇద్దరు ప్రత్యక్షమయ్యేసరికి అతనికి నోట మాట రాలేదు. వీరిద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు. ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు. ఇంతకీ వారిద్దరికీ వచ్చిన సందేహం ఏంటో అని అడగగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి వారి సందేహాన్ని వివరించారు. ఇద్దరినీ మెప్పించిన వ్యాపారి ఇలా చెప్పాడు, అమ్మా ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తుంటే నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో గాని స్వర్గలోకంలో గాని ఎవరూ ఉండరు అని అన్నాడు. అలాగే అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే మీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు అని అన్నాడు.